అండి బెండకాయ తాలింపు ఎలా చేసేదండి. ఈజీ మెథడ్ అండి, ఒక సింపుల్. ఓకే అండి, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది బెండకాయ తాలింపు. ఓకేనా. ఎర్రగడ్డ అండి, పెద్ద ఎర్రగడ్డ ఒకటి తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 5, 6 లేకండి. బెండకాయని బట్టండి, ఇది 1/4 కిలో పైన అండి. ఓకేనా. ఒక 1/4 కిలో అనుకోండి. 1/4 కిలో బెండకాయలకు 5 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు, అంతే అండి. నూనె. ఓకే అండి. జస్ట్ కడాయి బాయిల్ అయింది అనుకోండి, చిన్న గడ్డి నూనె వేయండి. బెండకాయ అంతే అండి. దీనికి ఆవాలు పోపులు ఏమి పెట్టద్దండి, డైరెక్ట్గా అన్నీ వేసుకునేసేయండి. ఎర్రగడ్డ, కరివేపాకు, అదేమి వదగాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఓకే. నాకు మాటలు కొంచెం స్లో అవుతాయి, ఎందుకంటే అండి అది తమిళ్లో మిక్స్ అవుతుంది. అది అలా ఆలోచించుకొని తెలుగు మాట్లాడేదానికి టైం తీసుకుంటాను. మాట్లాడే పదాలే ఏమంటా చూడండి, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. ఓకే అండి, ఇంతే చాలండి. జస్ట్ వేగిందంటే వేగింది. డైరెక్ట్గా అండి బెండకాయ. ఓకే అండి, అట్లే వేసుకోండి. బెండకాయ అండి ఉప్పు పసుపు పొడి కూడా అవసరం లేదండి, అంతే. ఇంకా కారం అంతా ఏమి వేయద్దండి. ఒకసారి జస్ట్ నేను కలబెట్టుకుని వేసేయండి. నీళ్ళు కూడా వేయద్దండి. ఓకేనా. దీన్ని జస్ట్ ఓకే అండి. ఉప్పు అంతా చూసుకోండి, పసుపు పొడి కూడా ఏం అవసరం లేదండి. ఓకేనా. అంతే. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, బెండకాయ డైరెక్ట్గా అట్లా వేసుకునేసేయండి. ఓకే. దీన్ని సిమ్లో పెట్టేసేయండి. ఓకేనా. ముక్కాలు సిమ్ అండి. ఓకేనా. పెద్ద ఫైర్లో పెట్టకుండా ముక్కాలు భాగంలో పెట్టేసేయండి. లిడ్ పెట్టేసేయండి దానిపైన. అంతే అండి. మళ్ళీ అంతే, దీనికి నీళ్ళు గిళ్ళు ఏమి వేయద్దండి, అంతే చాలు. ఓకేనా. నేను మళ్ళీ చూపిస్తాను అండి. ఇది అండి. ఓకే అండి, బెండకాయ తాలింపు అండి రెడీ అయిపోయినట్లే. మనం మధ్య మధ్యలో వచ్చేయండి కలుపుకుంటూ ఉండాలండి. ఓకేనా. ఓకే అండి, బెండకాయ తాలింపు రెడీ అయిపోయింది. ఉప్పు చూసుకోండి, కారం ఏమి అవసరంగా. మీకు కారం అంటే పచ్చిమిరపకాయలు నేను 5 వేసానండి, మీరు వేసుకోండి 6, 7. ఓకే. సగం ఒక పచ్చిమిరపకాయ 2 వేసుకోండి, అంతే. ఇంకేం లేదు. బెండకాయ తినండి, లిద్దు పెట్టేసి సన్న మంటలో ఇంకేం వేయద్దండి. ఓకే. నేను సర్వ్ చేసి చూపిస్తాను. కారం పసుపు పొడి ఏమి వేయద్దండి. ఓకేనా. అంతే. బెండకాయ పచ్చిమిరపకాయ బాగా ఉడికిపోయిందండి. ఓకే, సర్వ్ చేసి చూపిస్తాను. ఓకే అండి, రెడీ అయిపోయింది బెండకాయ అండి. ఇది 1/4 కిలో బెండకాయ. ఓకేనా. దీనికి ఒక చిన్న ఎర్రగడ్డ అండి, పచ్చిమిరపకాయలు ఒక 5, అది కూడా 2గా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలని ఎర్రగడ్డ నైస్గా కట్ చేసుకోండి. అంతే అండి. ఊరికి జస్ట్ నూనె వేడి అయిందంటే చాలండి. దీంట్లో ఆవాలు, ఉద్దిపప్పు, అట్లా ఏమి వేయద్దండి. ఎర్రగడ్డ అట్లా డైరెక్ట్గానే వేసేయండి. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఈ బెండకాయ అండి. ఓకేనా. డైరెక్ట్గా వేసేసి కొంచెం పెద్ద మంటలో పెట్టి కలబెట్టండి. మన సిమ్ అంటే ముక్కాలు భాగం అండి, 75% మా మంటలో పెట్టేసి లిడ్ పెట్టేసండి. లిడ్ పెట్టేసి ఒక మధ్యలో వచ్చి కలుపుకుంటా ఉండండి. 10-15 నిమిషాల్లో అయిపోతుంది బెండకాయ తాలింపు అండి. ఏమైనా రసమన్నానికి పెట్టుకున్నా బాగుంటుంది, ఇలా వైట్ రైస్ కలుపుకొని తిన్నా బాగుంటుంది, ఉట్టిగా ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.